జిల్లా ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు గుంటూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ లిమిటెడ్, తెనాలి, గుంటూరు జిల్లా. మన కట్టైన బొట్టైన ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే మనం ఎంతో సుభిక్షం. ఎందుచేతంటే దైవం సంకల్పం మనకి సుభిక్షంగా ఉంది. ముక్కోటి దేవతల అనుగ్రహం మనకు ఉంది. మన ఆచారాలు, మన పద్ధతులు అన్నీ కూడా మనల్ని కాపాడుతూ ఉన్నాయి. ఎన్నో తుఫాన్లు వస్తున్నాయి, ఎన్నో అనార్థాలు వస్తున్నాయి. ఇతర రాష్ట్రాలకి ఎన్నో అనార్థాలు జరుగుతున్నాయి తప్ప మన హిందూ రాష్ట్రానికి ఏనాడు కూడా ఎటువంటి అనార్థం కూడా జరగలేదండి. అది ఒక్కటే మనకి ఉదాహరణ. ఎప్పుడూ కూడా జన నష్టం జరగలేదు. ఉదూ తుఫాను ఆస్తి నష్టం తప్ప జన నష్టం జరగలేదు. ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ఎంతో నష్టం జరిగింది. ఏంటి దీనికి అంతటికీ కారణం? మన దైవభక్తి, మన ఆచారాలు, మన పద్ధతి, మన హిందూ సాంప్రదాయాలు, మన స్త్రీలు ఉదయం లేచి మొక్కేటువంటి గుడులు, పూజలు, పునస్కారాల వల్ల ఈరోజు హిందూ సాంప్రదాయం సుభిక్షంగా ఉంది అంటే మన దైవమే, మన కళే. ఈరోజు ఈ కళను ప్రోత్సహిస్తున్న ప్రతి ఒక్క పెద్దలకు, పిన్నలకు అందరికీ కూడా శిరస వంచి నమస్కారం చేస్తున్నానండి. అందరూ కూడా ఆదరించండి, ఈ కళను కాపాడండి. మన హిందూ సాంప్రదాయ భవిష్యత్తుని అన్నీ కూడా మన ప్రజల్లోనే ఉన్నాయి. అందుచేతను మీరు ఆదరిస్తారని, ఆచరిస్తారని విన్నపంగా నేను విన్నవించుకుంటున్నాను. అంటే ఉదయాన్నే లేస్తారు, కాలకృత్యాలు తీసుకున్న తర్వాత ఉదయాన్నే సూర్యోదయం నుంచి కూడా సూర్య అస్తమైనంత వరకు కూడా ఈ యొక్క అక్షయ పాత్రని తలపై పెట్టి అలా భిక్షాటన చేస్తూనే ఉంటారు. దీన్ని ఏ విధంగా ఇందులో వేయవలసినవి ఏ పదార్థాలు వేయవచ్చు? భిక్షం వేయవచ్చా, తినుబండారాలు వేయచ్చు? అసలు వేయవలసినవి ఏంటంటే ఉంటాయి భక్తులకు చెప్తారా? ఈ అక్షయ పాత్ర శిరసపై పెట్టిన కాడి నుంచి ఏమీ ఆశించమండి. ఏసనమ్మద పుణ్యము, వెయ్యేదనమ్మద పాపము అని హరినామస్మరణ చేసుకుంటూ రామ రామ అనుకుంటూ పోతాం. హరి అంటే కొన్ని పాపాలు హరించిపోతాయని గ్రామ వీధుల్లో కూడా ఈ హరినామస్మరణ చేయడం జరుగుతుంది. అయితే ఈ అక్షయ పాత్రలో బియ్యము, దక్షిణము, పళ్ళు, పుష్పాలు ఎవరి స్తోమత కొద్దు ఎవరికి కలిగినది వాళ్ళు కృష్ణార్పణం అని వేయొచ్చండి. వాటిలో ఏవైనా వేయొచ్చు. ఏ పళ్ళు కానీ, దక్షిణం కానీ, పుష్పాలు కానీ ఏవి వేసినా సరే ఆ మహావిష్ణువుకే చెందుతుంది. అందులో వేసినటువంటి భిక్ష లక్ష్మీదేవండి. అక్షయ పాత్ర మహావిష్ణువు యొక్క రూపం, మహావిష్ణువు యొక్క భార్య లక్ష్మీదేవి. అందుకే ఈ మకర సంక్రాంతి పర్వదినాన ఈ అక్షయ పాత్రను మహావిష్ణువుగా భావించి అందరూ కూడా అక్షయ పాత్రలో వాళ్ళకి పండినటువంటి పంటలో వచ్చినటువంటివన్నీ కూడా బియ్యము, పప్పులు, ఉప్పులు అన్నీ కూడా సంకల్పించుకొని కృష్ణార్పణం అనే ఆ అక్షయ పాత్రలో వేస్తూ ఉంటారని, అది మేము ఎంతో ఆనందంగా ఆ మహావిష్ణువుకి చందాలగనేసని కృష్ణార్పణం అని స్వీకరిస్తూ ఉంటాము. అందుచేతను ఆ అక్షయ పాత్రలు ఏవి వేసినా వాళ్ళకి మహోన్నతమైన పుణ్యం సంకల్పిస్తుంది. అంటే అక్షయ పాత్రను తలపై పెట్టుకుని నడుస్తూ వెళితే ఎవరైనా సరే ఎదురొస్తే ఆ అక్షయ పాత్ర దించితే తప్పగానే మీరు ఎక్కడ కూడా విశ్రాంతి తీసుకునేదే ఉండదు. అసలు ఎందుకు ఆ నియమ నిబంధనలు ఉన్నాయి? ఇక్కడ ఏంటి అంత కఠినమైనటువంటి దీక్షది? అవునండి, అక్షయ పాత్ర ఒక ఆశండి. మానవ జీవే ఆశాజీవి. ఆ అక్షయ పాత్ర శిరసపై పెట్టుకున్నప్పుడు ఎవరిని ఏమీ అడగకూడదండి. అడిగాము అంటే మా సేవకు అర్థం లేదు. అందుచేతను అందరూ తెలుసుకొని ఎదురుగా వచ్చి మాకు వచ్చారు అంటే వేస్తున్నారు అని మేము నించొని కూర్చొని కృష్ణార్పణం అని పడతాం. కానీ అడగకూడదండి. అడిగితే సేవకు అర్థం లేదు. ఆ సేవకు అర్థం లేదండి. అందుకే మేము ఎవరిని కూడా అడగము. వీధిన ఆ హరినామస్మరణ పాడుకుంటూ పోవడమే తప్ప మాకు ఎదురుగా వచ్చి నించుని వాళ్ళు వేస్తే కృష్ణార్పణం అని పడతాం. ఎంతోమంది దైవభక్తులు మేము వెళ్ళిపోతుంటే వెనకాల వచ్చిన తర్వాత వాళ్ళు పిలుస్తూ ఉంటారండి. కానీ మేము వెనక్కి వెళ్ళాలంటే బాధపడతాం. కానీ వాళ్ళు అనుకుంటారు, ఏటి స్వామి పిలుస్తూ ఉంటే వెళ్ళిపోతున్నారు, మేము వెనక్కి పిలుస్తున్నాం రావడం లేదు, ఏటి పరిగెత్తుకొని పారిపోతున్నారు అనేసి అని అనుకుంటారండి. కాదు తల్లి, ఆ విధంగా ఎప్పుడు కూడా మేము అపార్థం చేసుకోలేదు. ఎందుచేతనంటే మేము వెనక్కి రాకూడదు కాబట్టి ఎదురుగా వెళ్ళినప్పుడు అట్నుంచి మళ్ళీ తోవ లేకపోతేనే మరలా మేము వెనక్కి వచ్చేది, లేకపోతే అదే విధానంగా మేము వెళ్ళిపోతూ ఉంటాం. అందుచేతను వెనక్కి రాకూడదు, మేము ఎవరిని ఆశించి ఉండకూడదు. కాబట్టి మీరు ఎదురుగా వచ్చి నించొని వేస్తేనే కృష్ణార్పణం అని మీ యొక్క భిక్షను మేము స్వీకరిస్తూ ఉంటామండి. ఆ అక్షయ పాత్ర గురించి ఆ విధంగా. అంటే ఈ ధనుర్మాసంలోనే ఈ హరిదాసుని ఎంత ప్రీతిగా కొలవడానికి గల కారణాలు ఏమిటి? అయ్యయ్య
ఈ ధనుర్మాసంలో పాడి పంట అంతా కూడా వచ్చేటువంటి వేళ అందరికీ కూడా రైతులు ఎంతో ఆనందంగా ఉండేటువంటి రవి మకర రాశి ప్రవేశంలో ఈ మకర సంక్రాంతి పండుగ పిల్ల పాపలు అందరూ కూడా ఇల్లు చేరి పండగలు ఆనందంతో మకర సంక్రాంతి పండగ అందరూ కూడా పెద్దల పేరు మీద వాళ్ళు చేసేటువంటి పండగ పితృదేవతలండి. ఈ పితృదేవతలకు చేసే పండగ ఇది. ఈ పండగ అందరూ కూడా ఆడపడుచులు వస్తారు, కూతుళ్ళు వస్తారు, అల్లుళ్ళు వస్తారు, అందరూ కూడా వచ్చేటువంటి పండగ, అందరినీ కలుపుకొని వెళ్ళే పండగ ఈ పండగ మకర సంక్రాంతి పండగ. ఈ పండగలో ఏకుజామున సూర్య భగవానుడు అంటే ఈ అక్షయ పాత్ర ఎలా పుట్టినది అంటే సూర్య భగవానుడు ఇచ్చినటువంటి పాత్రే ఈ అక్షయ పాత్ర. అందుకే ధనుసు రాశిలోకి మకర రాశిలోకి రవి మకర రాశిలోకి ప్రవేశించే వేళ కాబట్టి ఈ సూర్య భగవానుడి యొక్క పండగ కాబట్టి ఈ యొక్క ధనుర్మాసానికి ఇంత ప్రాధాన్యత అండి. హరిదాసుగా రావటానికి కూడా కారణం ఈ మకర సంతలో హరిదాసుకి సంభవించేటువంటి ఎన్నో అనార్థాలు ఉన్నాయండి. కానీ కూడా ఏమీ మరి తప్పదండి, మాకు వృత్తి ప్రకారంగా వచ్చేటువంటిది ఇది. ఈ పండగ వేళ హరిదాసుకి ఇంత ప్రాధాన్యత ఉంది. ఆ మహావిష్ణువు యొక్క సాక్షాత్ ఆ మహావిష్ణువే ఆ సూర్య భగవానుడు ఇచ్చినటువంటి అక్షయ పాత్రను ధనుర్మాసంలో ఈ శిరసపై పెట్టుకొని తిరిగితే ఎంతో పుణ్యము కలుగుతుంది. కాబట్టి భిక్ష వేసేవారికి ధనుర్మాసానికి అంత ప్రాధాన్యత ఉంది. కాబట్టి ధనుర్మాసంలో మేము ఎక్కువగా తిరగటానికి కూడా మొగ్గు చూపుతూ ఉంటామండి. అంటే ఈ యొక్క చిరుతులతో, కాళ్ళకి మువ్వుల సవడలతో, ఒక యొక్క తుంబుర నాదాలతో ఏదైనా ఒక హరినామ కీర్తన వినిపించి చెప్పండి. ప్రజలంతా కూడా చూస్తున్నారు, ప్రతి ఒక్కరు చాలా ఆసక్తికరంగా ఉంటుంటారు. దీని గురించి 2 పాటలు పాడి చెప్పండి. ఒకసారి కట్ చేయండి, ఒకసారి ఆ శృతి తప్పుతుంది. సో శృతి తప్పుతుందని ఇది ఒక ఇక్కడ దీనికి సంబంధించినవి కూడా పూర్తిగా మారుస్తున్నారు. ఓకే, అంటే కూలింగ్ అవుతున్న కొద్ది కూడా ఇక తుమ్మురి యొక్క నాదం కూడా మారుతుందని చెప్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు మనతో ఒక హరినామ కీర్తన పాడమంటే ఈ యొక్క దీన్ని టెస్ట్ చేసేసరికి ఆ తుమ్మురి యొక్క నాదం పూర్తిగా శృతి తప్పుతుంది. ఆ శృతి దానికి సంబంధించిన లయ తప్పుతూ ఉన్నాయి. దాన్ని లెవెల్ చేసే ప్రయత్నం చేశారు, మళ్ళీ స్టార్ట్ చేస్తారు. దీని గురించి ఒకసారి ఒక హరినామ కీర్తన ఏ విధంగా ఉంటుంది, దీని యొక్క గొప్పతనాలు ఏమిటి, ముఖ్యంగా ఈ తుంబురిని అలాగే ఈ చిరుతులని ఉపయోగించి ఏ విధంగా హరినామ కీర్తన అనేది కొనసాగుతూ ఉంటుంది, దీని గురించి పూర్తిగా ఇప్పుడైతే దీనికి సంబంధించిన కూడా విన్నా చూడొచ్చు. ఆ పైన తుంబురికి సంబంధించినవి కూడా ఒక్కొక్కటి అంటే పైనుంచి అక్కడ దాన్ని లెవెల్ చేస్తున్నారు. ఇక్కడ ఈ తుంబురిని కంటిన్యూగా అక్కడ మీటిస్తున్నారు. దానికి సంబంధించిన వైర్లు అయితే ఉన్నాయి. ఈ యొక్క చూస్తూ ఉంటే అంటే ఒక బేస్కి సంబంధించినవి, జుమ్ జుమ్ నాదాలకు సంబంధించినవి ఒక్కొక్కటి చూస్తూ ఉంటే అది ఎందుకంటే ఈ యొక్క కూలింగ్ అంటే మంచు పడుతూ ఉంటే ఆ కర్ర పడుతూ ఉంటుంది. ఈ కర్ర కూడా పనసకర్ర, ఈ పనసకర్రతో చేసింది కాబట్టి దాని యొక్క నాదం కూడా మారుతూ ఉంటుంది. ఆ చిరుతులు సవ్వడలతో, చిరుతులు సప్పుడలతో, ఆ తుంబుర యొక్క నాదాలతో ఇప్పుడు మనకి ఈ హరినామ కీర్తన అయితే వినిపించే ప్రయత్నం అయితే చేస్తారు. చెప్పండి స్వామి, వినిపించండి. జై శ్రీరామ్. శ్రీరామ రఘునందన రఘుపతి సీతా మనోనాయక కారుణ్య బైదాన స్తవరదా కాకుక్ష వంశోద్భవ దారిద్ర్యాంధతమ ప్రతాపహరణ తత్వాబ్ది చంద్రోదయ రారానా మదిలో వసించి కృపతో రక్షింపరా మ్రొకెదను శ్రీరామ రామాయనుచును. జై శ్రీరామచంద్ర ప్రభో హాపద్దామపహర్తారాం దాతారాం సర్వసంపదం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. రామచంద్ర ప్రభో పరంధామ. జయ శ్రీమన్నారాయణ లక్ష్మీనారాయణ పరంధామ. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో
జస్ట్ 5 seconds లో కంప్లీట్ న్యూస్. సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్. లైవ్ టీవీ యాప్ వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.